ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి మనందరికీ తెలిసిన బ్యాంకే. ఇది ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకు. హెడ్ క్వార్టర్ వచ్చి ఢిల్లీలో ఉంది. ఈ బ్యాంకు 1894లోనే స్థాపించారు. దాదాపు 100 సంవత్సరాల పైన ఉన్న చరిత్ర ఉన్న బ్యాంక్ ఇది. అలాగే ఇది సెకండ్ లార్జెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంకు ఇండియాలో. సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత నెంబర్ 2 వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంకే. ఇది 180 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు ఈ బ్యాంకుకి. అలాగే 12,250 బ్రాంచ్లు ఉన్నాయి, 13,000 ఏటీఎంలు ఉన్నాయి. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూకేలో కూడా ఇందులో బ్రాంచెస్ ఉన్నాయి, 7 బ్రాంచ్లు ఉన్నాయి యూకేలో. అలాగే హాంకాంగ్, దుబాయ్, కాబూల్ వీటిల్లో కూడా ఉన్నాయి. ఈవెన్ ఇంకా బ్యాంక్కి రిప్రజెంటేటివ్ ఆఫీసెస్ వచ్చి కజకిస్తాన్, దుబాయ్, షాంఘై, ఓస్లో, సిడ్నీ ఉన్నాయి. ఈ భూటాన్లో ఈ కంపెనీ ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి భూటాన్లో డ్రక్ పిఎన్బి బ్యాంక్ అనే దానిలో 51% స్టేక్ని తీసుకుంది. అలాగే నేపాల్లో కూడా ఎవరెస్ట్ బ్యాంక్ అనే దానిలో 20% స్టేక్ ఉంది. అలాగే ఈ బ్యాంక్ ఎవరెస్ట్ బ్యాంక్ వచ్చి 122 బ్రాంచ్లు ఉన్నాయి నేపాల్లో. సో ఇంత కంపెనీ చరిత్ర ఉంది ఈ కంపెనీకి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే కంపెనీకి. ఇప్పుడు ఈ బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూసుకుందాం. 62,500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది దీనికి. అలాగే బుక్ వాల్యూ వచ్చి 82 ఉంది. సెక్టార్ యొక్క పిఈ రేషియో తీసుకుంటే 15 ఉంది. అలాగే ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ తీసుకుంటే ₹2.15 ఉంది. అలాగే ప్రైస్ టు ఎర్నింగ్ 26.42 ఉంది. హై పిఈ రేషియో ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా ఎక్కువ ఉంది, 0.69 ఉంది. దీని యొక్క 52 వీక్ హై 1 ఇయర్లో ఈ ఇయర్లో చూసుకుంటే ₹62 వెళ్ళింది. అలాగే లో తీసుకుంటే ₹28 దగ్గర ట్రేడ్ అయింది. దీని యొక్క బీటా 1.36 ఉంది. సో ఇది పంజాబ్ నేషనల్ యొక్క ఓవర్వ్యూ. అలాగే మనం ఇప్పుడు ఫైనాన్షియల్స్కి వెళ్దాం. ఫైనాన్షియల్స్ తీసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్ గ్రోత్ తీసుకుంటే 2020లో 54,920 కోట్లు రెవెన్యూ వచ్చింది కంపెనీకి, బ్యాంకుకి. అలాగే 2021లో 81,800 కోట్లు రెవెన్యూ వచ్చింది 2021లో. అలాగే 2022లో 76,240 కోట్లు టర్నోవర్ అయితే ఇది జనరేట్ చేసింది 2022లో. తర్వాత ఇందులో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తీసుకుంటే 73% ప్రమోటర్స్ ఉన్నారు, 12% పబ్లిక్ ఉన్నారు, 12.9% డిఐఎస్ ఉన్నారు. అలాగే ఎఫ్ఐఎస్ వచ్చి 1.71% ఉన్నారు. సో ఇందులో కూడా పిఎన్బిలో కూడా డిఐఎస్, ఎఫ్ఐఎస్, ప్రమోటర్స్, పబ్లిక్ అందరూ కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం ప్రైస్ యొక్క మూమెంట్ ఎలా ఉంది, లాస్ట్ 5 ఇయర్స్లో ఈ ప్రైస్ ఏ రకంగా వెళ్ళిందో చూద్దాం. దీని ప్రైస్ 2017లో ₹200 వెళ్ళింది. అక్కడి నుంచి 2018 9 నెలల్లో వచ్చి ₹61 తగ్గింది. ఆ టైంలో జరిగిన అవకతవకల వల్ల అది జరిగింది. ఆ తర్వాత 2019లో ₹97 దాకా వెళ్ళింది. 2020 వచ్చి ఏప్రిల్కి ఇది ₹27 వచ్చేసింది. ఇక్కడ నుంచి ఈ 2020 నుంచి కూడా కన్సాలిడేషను ఈ ఫేజ్లో నడిచింది. ఇది దాదాపు 2020 నుంచి 22 సంవత్సరాలు వచ్చి ఇది ₹20 నుంచి ₹24 మధ్యలో ట్రేడ్ ఇదే రేంజ్లో నడిచింది. ఇప్పుడు ఈ 2022 10వ నెలలో ఇది ₹43 ప్రైస్ని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. సో టెక్నికల్గా అక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఎప్పుడైతే అంత లాంగ్ పీరియడ్ టెక్నికల్గా కన్సాలిడేట్ అయ్యాక ఈ కంపెనీ ఏదైనా ఈ షేర్కి స్ట్రెంగ్త్ అయితే వస్తుంది. సో ఆ స్ట్రెంగ్త్లో ఇప్పుడు ఇది అవుట్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇది ₹55 బ్రేక్అవుట్ అయింది కాబట్టి ₹45. ఇప్పుడు ప్రజెంట్ అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ ఉంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ ₹56 నుంచి ₹54 మధ్యలో దొరుకుతుంది. సో ఇది ఇక్కడ ఎంటర్ అవ్వండి. దీని టార్గెట్ తీసుకుంటే ఒక 6 మంత్స్ నుంచి 5 మంత్స్ నుంచి 6 మంత్స్ టార్గెట్ ₹100 అయితే కనపడుతుంది. సో మంత్లీ చార్ట్స్, వీక్లీ చార్ట్స్ కూడా పాజిటివ్ చూపిస్తున్నాయి.
సో కాబట్టి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీకి ఒక మంచి అవకాశం తీసుకోవచ్చు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనకి ఓవర్వ్యూ తీసుకుంటే సెకండ్ లార్జెస్ట్ బ్యాంకు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిపాజిట్స్ కానీ రెవెన్యూస్ కానీ. ఇప్పుడు బ్యాంకింగ్ రెపో రేట్స్ పెంచడం వల్ల ఈ కంపెనీకి పాజిటివ్స్ చాలా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇప్పుడు ఇది 55 నుంచి 45 మధ్యలో ఎంట్రీ పాయింట్ తీసుకోండి. టార్గెట్ వచ్చి 95 నుంచి 100 దాకా ఉంది. ఇది 3 మంత్స్ నుంచి 6 మంత్స్ డ్యూరేషన్ తీసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు మళ్ళీ ఆలోచించుకోండి. మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూడా సంప్రదించి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.